ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మంగళమ్మ, నమస్కారం అమ్మా. గురుగారు, చాలా సందేహాలండి. సనాతన ధర్మంలో అసలు ఏమున్నాయి, వీటి గురించి ఎలా చెప్పారు, ఆధారాలు ఏమిటి, వీటికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి రకరకాలుగా అడుగుతుంటారు కొన్ని అంశాలు. అయితే గుడికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరం పాటిస్తాం. అందులో భాగంగా పండగలు ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఎందుకంటే గుడికి వెళ్ళగానే ఒక ఎక్కడ లేని ప్రశాంతత మనల్ని అలా అల్లుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది. కొన్ని ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల వరకు అబ్బా ఆ గుడికి వెళ్తే భలే అనిపించింది అనే భావన మనలో ఉంటుంది. మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది కొన్ని దేవాలయాలకి. ఎందుకు ఇలా జరుగుతుంది అసలు? ఇప్పుడండి దేవాలయాల్లో ముఖ్యంగా మనం చూడవలసినది గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి. ఈ గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ఎవరైనా సరే, గణపతి కావచ్చు, సరస్వతి కావచ్చు, అమ్మవారు, ఇంకా మహావిష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొట్టమొదట దేవాలయం నిర్మించాలి అనే సంకల్పం తీసుకున్నప్పటి నుండే అక్కడ ఏ విధమైనటువంటి విగ్రహం ఉండాలి అనే నిర్ణయం ముందు జరిగిపోతుంది. అంతే కదండి, ఎవరిని ప్రతిష్ఠించాలి అంతే. కానీ ఇష్టానుసారము ఏ మెటీరియల్ పెడితే ఆ మెటీరియల్ తో విగ్రహాన్ని తయారు చేసి లోపల పెట్టరు. మీకు అంతే కదా, శాస్త్రపరంగా ఖచ్చితంగా ఏ విగ్రహం ఉండాలి అనేది నియమం ఉంటుంది. ఎక్కువగా సాలగ్రామ శిలతో విగ్రహాలు తయారు చేస్తారు. మీకు సాలగ్రామ శిల యొక్క మహత్వం ఏమిటి అని అంటే కనుక, మరి పరిశోధనలు చేశారో లేదో తెలియదు, సాలగ్రామ రూపానికి చేరడానికి ఏదైనా ఒక శిల, అంటే ఒక జంతువు వచ్చి అక్కడ ఈ జలచరాల్లో ఉండేటటువంటి జంతువు వచ్చి చేయడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. నత్త మొదలైనటువంటిది ఏ విధంగా ముద్రలు వేయడం, ఇదంతా మనం చూసినప్పుడు ఒక సాలగ్రామ అనేది తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనం నేడు ఇంట్లో పూజించుకునేటటువంటి సాలగ్రామ అనేది ఏదైతే ఉంటుందో మనకు సింపుల్ గా అనిపించవచ్చు, కానీ దానికి కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. కార్బన్ డేటింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు అది తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల పాటు, ఎంతకాలం అది ఎన్ని సృష్టిని చూస్తుంటుంది, ఇంతకాలం పాటు నీటిలో ఉండి అది ఎంతమంది దేవుళ్ళని చూస్తుంటుంది, ఎంతమంది అవతారాలను చూస్తుంటుంది, ఎంతమంది సముద్రానికి వచ్చి ఉంటారు, ఎంతమంది ఇది చేస్తుంటారు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఇన్ని కోట్ల సంవత్సరాలకి ఆ యొక్క శిలకు ఒక మహిమ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గానే ఒక వింటేజ్ పవర్ అనేది ఉంటుంది, వచ్చేస్తుంది. అది ఒకటి. కావున రాయి అనేది ఎంచుకున్నప్పుడే అందులో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా సాలగ్రామ శిల ఎంచుకుంటారు, చాలా పాతది కాబట్టి. పైగా దానికి సాలగ్రామ మహత్వం కూడా చాలా విశేషంగా చెబుతారు. ఎందుకంటే మహావిష్ణువు సాలగ్రామ రూపంలోనే ఉంటాడు. సాలగ్రామ ఉంది అని అంటే మీకు మహావిష్ణువు ఉన్నట్టే, మీరు ఆవాహన చేయకపోయినా కూడా. అంత గొప్పది మీకు సాలగ్రామ అనేది. కావున అంతటి సాలగ్రామ శిలతో విగ్రహాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా చెక్కుతారు. ఎలా పెడితే అలా చెక్కడానికి వీల్లేదు. చిన్న తేడా వచ్చినా ఆ విగ్రహం పనికిరాదు, చిన్న డ్యామేజ్ అయినా పనికిరాదు. దానికి చాలా నియమాలు ఉంటాయి. చక్కగా వీళ్ళు విగ్రహాన్ని తయారు చేశారు శిల్పులు. చేసిన తర్వాత వీళ్ళు తీసుకొస్తారు, దేవాలయానికి వస్తుంది. ఆ తర్వాత అప్పుడు అంటే గొప్పగా తయారైనటువంటి గొప్ప శిల్పి చేత చెక్కబడినటువంటి ఆ యొక్క విగ్రహం దేవాలయానికి వచ్చిన తర్వాత మళ్ళీ సంస్కరించబడుతుంది. దానికి దైవిక శక్తులు రావడం కోసం దానికి ఒక కొంత ప్రాసెస్ ఉంటుంది. అధివాసాలు అంటారు ప్రతిష్టా విధానంలో. జలాధివాసం అని, శయ్యాధివాసం అని, ధాన్యాధివాసం అని, పుష్పాధివాసం అని చాలా అధివాసాలు చేస్తారు. అంటే ఒక్కొక్క ద్రవ్యంలోనూ కూడా ఆ విగ్రహాన్ని ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో ఉంచుతారు మొత్తం విగ్రహాన్ని. అంటే ఒక రకంగా ఆ విగ్రహాన్ని రకరకాల కెమికల్స్తో ఆ యొక్క విగ్రహాన్ని శుద్ధి చేసినట్టు లెక్క. మన భాషలో మనం చెప్పాలంటే అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని వస్తారు. మహాతపశక్తి సంపన్నులైనటువంటి, అంటే ఎవరంటే వాళ్ళు ప్రతిష్ఠ కార్యక్రమం చేయరు కదా, రోజు త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం, జపం, తపం, ఔపాసన, పంచాయతన పూజ ఇవన్నీ చేసుకునేటటువంటి అప్పటికే తపశక్తి కలిగి ఉన్నటువంటి పండితులు మంత్రోక్తంగా 3 రోజులు 5 రోజులు ఈ విధంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి చక్కగా ఆ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం అనేది చేస్తారు. దానికి ఒక మంచి ముహూర్తం ఉంటుంది. మంచి ముహూర్తంలో విధి విధానాలతో
సుస్వరమైనటువంటి వేద మంత్రాలు పఠిస్తూ చేస్తారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య కాలంలోనే మా ఊర్లో ఒక ఉన్నతమైనటువంటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. ఎయిర్ ఫోర్స్ లో ఆయన అంటే చాలా హై లెవెల్ బోర్డు మెంబర్ ఆయన, అంటే డైరెక్టర్స్ వాళ్ళు ఎవరో ఉంటారు అన్నమాట. ఈ ఉద్యోగుల్ని ఎంపిక చేసే బోర్డులో ఆయన ఒక ఉద్యోగి, పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగి, రిటైర్డ్ పర్సన్. ఆయన వాళ్ళ ఆవిడకి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఎవరో చెప్పారు, మీరు ఫలానా పండితులు అని మాకు తెలిసిందండి, ఋగ్వేదంలోనే క్యాన్సర్కి ఒక మంత్ర ప్రయోగం ఉంది అని మా గురువు గారు చెప్పారు, మీ వద్దకు వెళ్ళి చేయించుకోమన్నారు అని మా దగ్గరికి వచ్చారు. ఆయన ఒక 4-5 సార్లు వచ్చి తిరిగి అడిగేసరికి వాళ్ళ బాధ చూసి, కొంచెం సమయం ఉండదు నాకు, వాళ్ళ బాధ చూసి తప్పకుండా నేను చేస్తానండి అని నేను, మా శిష్యులు మేమంతా వెళ్ళి కార్యక్రమం చేయించాం. మీరు కావలిస్తే మీరు మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మీరు వెళ్ళి మీరు అడగచ్చు. మొత్తం అది మేము 3 రోజుల పాటు చేసామండి జపం. 3 రోజుల పాటు జపం చేస్తే మొదటి రోజు వీళ్ళకి కీమోథెరపీ అని చేస్తారు. మొదటి రోజు మేము జపం చేసాం. రెండో రోజు జపం చేసిన తరువాత ఆవిడ కీమోథెరపీకి వెళ్ళింది. అసలు డాక్టర్లు ఆశ్చర్యపోయారని, 3వ రోజు మేము జపానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం మాతో, అసలు డాక్టర్లే కొంచెం అన్నారు, మీది డెవలప్మెంట్ అంటే ఏదో మేము చేయగానే మొత్తం రోగం పోయింది, ఆవిడేమో మళ్ళీ చెంగున పరిగెత్తింది అని కాదు అక్కడ ఉద్దేశం. డాక్టర్లు ఒక అభివృద్ధిని చెప్పారు. ఇంతవరకు మేము కీమోథెరపీ చేసినప్పుడు మిమ్మల్ని ఉన్న స్థితికి నేటి స్థితికి చాలా తేడా ఉంది. ఏం జరిగిందో అది మరి దైవాధీనమేనండి, దైవశక్తి ఏదో మొత్తానికి నడుస్తోంది, మంచి డెవలప్మెంట్ ఉంది, ఖచ్చితంగా ఈవిడ బ్రతికి బట్ట కడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం అని డాక్టర్లు చెప్పారు. 3వ రోజు వచ్చారు, మళ్ళీ కార్యక్రమం చేశాం. దంపతులు ఒకటే వాళ్ళకి ఆనందం. ఏమిటి ఆనందం వాళ్ళది? వాళ్ళు చాలా సంపన్నులు, వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళ ఇంట్లో ఎక్కడికక్కడ బంగారు పెయింటింగులు ఉండేవి. వాళ్ళు ఏమిటి అని అంటే, మీరు జపం చేసి వెళితే చాలండి, అసలు మాకు ఇక్కడ వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా మాకు కనిపించేవి. మీరున్న దగ్గరికి వచ్చి అంటే మేము జపం చేసినటువంటి స్థలం, అంటే ఆ ఇల్లు, మేము ఒక 3 hours 4 hours మేము జపం చేసి వెళ్ళిపోతాం. ఆ మంత్రం తాలూకు వైబ్రేషన్స్ అక్కడ ఆ ఇంట్లో ఉంటాయి కదా, అవి మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, మాకు గొప్ప దివ్యానుభూతి కలుగుతోంది అని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు క్యాన్సర్ పేషెంట్ 3 రోజులు మాకు ఆవిడ గొప్ప గొప్ప వంటలు చేసి పెట్టింది. అదేమిటండి మీరు మీకు ఒంట్లో బాగుండదు కదంటే, లేదు నాకు ఏమిటో మరి మిమ్మల్ని చూడగానే నాకు శక్తి వచ్చేసింది అని ఆవిడ అద్భుతంగా ఉండిందండి మొత్తం అన్ని వంటలు కూడా. అంటే మేము చేయించింది కూడా 2 నెలలు అయిందంతే. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొంత టైం పడుతుంది, కానీ ఈ యొక్క మంత్రం యొక్క దివ్యానుభూతిని వాళ్ళు అనుభవించారు, మాకు చెప్పారు. ఇదే నా యొక్క పాయింట్. అంటే ఇప్పుడు మంత్రం అనేది వేద మంత్రానికి, వేద మంత్రం స్వతసిద్ధంగా ఉద్భవించింది సృష్టి ఆదిలో. మంత్రానికి స్వరము, ఉచ్చారణ, దేవతలు, శక్తి స్వతసిద్ధంగా ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన విధంగా సుస్వరంగా తప్పులు లేకుండా 100కు 100% ఉచ్చరిస్తే ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. ఆ శక్తి బయటకు వస్తుంది. అది విన్నవాళ్ళు దానిని అనుభవించగలుగుతారు, ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఆ యొక్క ప్రదేశం కూడా పునీతం అవుతుంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు ఇక్కడే కూర్చుని, మీరు ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలా క్షేత్రాలకు వెళ్ళి ఉంటారు, ఇక్కడే ఫలానా మహర్షి ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేశాడు, భద్రాచలం ఆయన మహర్షి, ఒక ఆయన భద్రర్షి, ఆయన ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినటువంటి ప్రదేశము అనే మనకి అది పవిత్ర స్థలం అయిపోతుంది. మరి ఆయన కూర్చుని ఆయన కోసం ఏదో తపస్సు చేసుకుంటే మనకెందుకు పవిత్ర స్థలం అవ్వాలి? అంటే ఆయన తపస్సు చేసినటువంటి ఆ యొక్క తపశ్శక్తి అక్కడ వైబ్రేషన్స్ రూపంలో నేటికీ ఉంది అని. ఇప్పుడు నా యొక్క పాయింట్ ఏమిటంటే, దేవాలయంలో ఎంత మంత్రోక్తంగా ప్రతిష్ఠ చేసిన తరువాత రోజు కూడాను 3 కాలాల్లోనూ పండితులు, పురోహితులు, అర్చకులు గొప్పగా పరిశుద్ధంగా మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు, జపాలు చేస్తూ ఉంటారు, శుద్ధి చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మంత్రశక్తి విగ్రహం ఆకర్షిస్తుంది. అంటే ఆ యొక్క కేంద్రం ఎక్కడైతే గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహం మంత్రశక్తిని
పూర్తిగా ఆకర్షించుకుని మరింత శక్తివంతంగా తయారవుతూ ఆ యొక్క విగ్రహం చాలా పవర్ఫుల్ గా తయారైపోయి ఈ మంత్రంలో ఉన్న శక్తి విగ్రహంలో చేరుతుంది. మనం వెళ్ళి దర్శించుకోగానే అది మనకి పాస్ అవుతుంది. ఇది మనకి దేవాలయం గర్భగుడిలో ఉన్నాడు. ఇది నేను కేవలం మీకు విగ్రహం గురించి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ మీకు గర్భాలయం యొక్క స్ట్రక్చర్. మీరు తమిళనాడులో తంజావూరులో ఒక ఆలయం ఉంది, బృహదీశ్వర ఆలయం అంటారు. అసలు చాలా అద్భుతమైన ఆలయం. నాకు తెలిసి అది 1400 ఏళ్లకు పూర్వం అనుకుంటున్నాను, లేదా 1000 ఏళ్ల పూర్వం అనుకోండి. దాని యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుంది. గర్భాలయం ఎంత పెద్ద గోపురం ఉంటుంది, ఎంత పద్ధతిగా ఉంటుంది. మీకు ఎంత చిన్న తేడా కూడా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలు అని చెబుతారు. 7 వింతల్లో ఒక ఫెయిల్డ్ ఇంజనీరింగ్ ది పిజా టవర్ అనుకుంటా. పిజా టవర్ ఏదో అంటారు, అక్కడ ఇటలీలో ఉంది. దాన్ని ఒక గొప్ప వింత అని వీళ్ళు చెబుతారు. అదేమిటి? ఫెయిల్డ్ ఇంజనీరింగ్. ఇక్కడ సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ లో అద్భుతమైనవి